హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్గా ఉన్న ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. లిరికల్ అలాగే ఇమేజెస్ పెట్టి మనమైతే చాలా ఎక్సలెంట్గా ఒక వీడియో అనేది తీసుకొచ్చానమాట. చాలామంది చేస్తుంటారు, సో మనం కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం చేయాలని చేశానమాట. ఫస్ట్ డెమో అయితే చూడండి. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ పెట్టుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఏ ఎఫెక్ట్ ఇస్తున్నానో మీకు అర్థమవుతుందన్నమాట. అవి చూడకుండా మీరు కమెంట్లో ఎఫెక్ట్ వర్క్ అవ్వలేదు, ఇది రాలేదంటే చాలా తప్పనమాట. మీరు ఫుల్ వీడియో చూడండి. ఎడిటరే కదా, మీరు ఎడిట్ చేసుకోవాలనే కదా మీరు చూస్తుంది. ఫుల్ వీడియో చూసి ఒక సపోర్ట్ ఇవ్వండి. నేను ఒక ఎడిటరే కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆలోచన, ఇంకేం లేదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది. దాని తగ్గట్టు మనకైతే బీట్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. వీడియోని ఫుల్గా చూడండి. మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చూడకుండా ఎఫెక్ట్ వర్క్ అవ్వలేదు, అది వర్క్ అవ్వలేదని కమెంట్ అయితే చేయొద్దు. సో నేను ఏంటంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను అనమాట. మీరు నెక్స్ట్ వీడియో మీ సొంతగా చేసుకోవచ్చు అనమాట, క్లియర్గా ఫుల్ వీడియో చూస్తే దానికోసం. ఓకేనా? సో స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మనకి ఎఫెక్ట్ గ్రూప్ని అయితే ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసి ప్రీసెట్ని ఇక్కడ మనకి 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ 2 గ్రూపులని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే బీట్ మార్క్ ఇక్కడ చూడండి 2.39 మిల్లీ-సెకండ్స్ దగ్గర అయితే మనమైతే ఈ రెండింటి గ్రూప్ని అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ లిరిక్స్ అయితే ఉంటాయి, దానికి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ ఒక బీట్ మార్క్ ఉంది కదా, నెక్స్ట్ బీట్ మార్క్ దాని దగ్గర పేస్ట్ అయితే చేయండి. సో అదేవిధంగా మనకైతే ఇదే విధంగా మనకి పేస్ట్ అయితే చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో చిన్నగా ఉంటుంది కదా, అక్కడ దాకా. సో ఇప్పుడు ఒక 3 సార్లు అయితే మనం పేస్ట్ అయితే చేసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ గ్రూప్లో మనమైతే ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. దానికి ఎలా ఏంటంటే గ్రూప్ని క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి, మనకు నచ్చిన ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ చేసి మీకైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒకటి యాడ్ చేసినప్పుడు దాన్ని క్లియర్గా చూడండి, ఏం చేస్తున్నాను ఏంటనేది, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ ఫోటోని అనేది ఆ లేయర్ కిందికి అంటే రెక్టాంగిల్ కిందికి అయితే తీసుకొచ్చేసి రెక్టాంగిల్ ఎంత వరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా ఇమేజ్ని అయితే కట్ చేయండి. కింద ఉన్న ఇమేజ్ని డిలీట్ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ మీకు ఓకే దాంట్లో ఉంచే ఇబ్బంది లేదనుకుంటే పెట్టుకోండి. ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అని ఉంది కదా, టైల్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కదానికి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇమేజ్ కట్ అవ్వకుండా చాలా స్మూత్గా అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా పైన ఇమేజ్ని కూడా నేను ఒకసారి చేంజ్ చేసి చూపిస్తాను. ఇదే విధంగా అన్ని గ్రూప్లో చేసుకోండి. నేను అన్నిటిని ఇప్పుడు చేయను, ఎందుకంటే మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు క్లియర్గా దీంట్లోనే చూపిస్తున్నాను. ఓకే, ఈ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. సో అదేవిధంగా ఇక్కడ రెక్టాంగిల్ కిందకి అయితే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేశాను. ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది. ఆ టైల్స్ అనే స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అనేది చేయండి చాలు. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత ఈజీగా మనమైతే రిమూవ్ అయితే చేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోనే చూపిస్తాను, ఇంకొక గ్రూప్లో చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇమేజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకటి యాడ్ చేసి ఇప్పుడు అడ్జస్ట్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. సో ఇదే ఇమేజ్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ని అయితే మనం కిందికి పైకి మనకి ఎంతలో కావాలో అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ అయితే జూమ్ తగ్గించుకోండి, తల కట్ అయినట్టు ఉంటే అలా తగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నిటినీ యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ గ్రూప్లలో మీ ఇమేజెస్ని అయితే
మార్చుకోండి, చాలా ఈజీగా మీకు రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, నేను ఈ విధంగా ఉంచేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 13.40 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడ నేను పర్టికులర్గా ఒక సైజ్ అయితే చెప్తాను. 9:16 రేషియోలో అయితే క్రాప్ చేసి ఉంచాలన్నమాట. ఇమేజ్ అనేది 9:16 క్రాప్ చేసి ఉంచాలి. ఒకవేళ మీకు 9:16 క్రాప్ చేసుకోవాలని రావడం అనుకుంటే ఇక్కడ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక సింపుల్గా ఒక ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తుంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ ఉంది కదా, దాన్ని సేవ్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకైతే ఇది వచ్చేసి 9:16 రేషియోలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా అందరి ఫోన్లో గ్యాలరీ అయితే ఉంటుంది, గ్యాలరీకి వెళ్ళండి. ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనే పెన్ ఐకాన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ అని క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 9:16 రేషియో అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చేసి ఉంచాను కాబట్టి నేనైతే డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి నేను చేసిన ఇమేజెస్ అనమాట ఇది. సో నేనైతే ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అరేంజ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ 3 ఇమేజ్లు అయితే మనకు అదే సైజులో ఉండాలి. సో నేను దానికి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేశాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని ఏదో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ ఉంది, టెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇమేజెస్కి 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఈ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. మధ్యలో ఉన్న ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎఫెక్ట్ ప్రీసెట్ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. అదేవిధంగా లాస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. సో ఓకేనా, ఈ విధంగా ఇచ్చేసేయండి సింపుల్గా. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని రండి. సో బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి. సింపుల్గా మనకైతే గ్రూప్గా అయితే మనకైతే తనిగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కింద లెంత్గా ఒక లిరికల్ అయితే ఉంటుంది, దాని బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్కదానికి కింద లైన్ బట్టికే అంటే కింద లిరికల్ బట్టికే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా అనమాట. సో ఓవరాల్గా మనమైతే వీడియో అయితే సింపుల్గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఒక వీడియో ఇన్విటేషన్ వీడియో చేస్తానని లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను. ఒక్కళ్ళే కమెంట్ చేశారు ఇన్విటేషన్ వీడియోస్ కోసం. ఖచ్చితంగా నేనైతే తొందరలోనే ఇన్విటేషన్ వీడియో అయితే తీసుకురాబోతున్నాను. మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. చాలా సింపుల్గా అన్ని హిందూ క్రిస్టియన్ ఈ విధంగా ఉంటుంది కదా, ప్రతి ఒక్క దాంట్లో మీరు దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలని క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.